Hi everyone, let's solve this question right. A boat takes 15 hours to travel 120 kilometers upstream. The speed of the same boat upstream is half of that of the same boat downstream. Next, how much time will the boat take to cover 100 kilometers downstream? సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో 100 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది క్వశ్చన్ అడిగారు అనమాట. ఇంతకు టైం అంటే మీనింగ్ ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ తెలుసు మనకి 100 కిలోమీటర్స్, స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, క్వశ్చన్లో డేటాకి వెళ్దాం. ఇక్కడ గమనించినట్లయితే టైం ఉంది, డిస్టెన్స్ ఉంది. టైం ఉంది, డిస్టెన్స్ ఉంది అంటే ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చే స్పీడ్ ఏంటంటే దట్ ఈస్ అప్ స్ట్రీమ్ స్పీడ్. క్యాలిక్యులేట్ చేద్దాం. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అంటే 120/15 దట్ ఈస్ ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ ఏం చెప్పారంటే అప్ స్ట్రీమ్ స్పీడ్కి డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి రిలేషన్ చెప్పారు. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా ఉందంటే హాఫ్ ఉంది. ఎవరిలో హాఫ్ ఉంది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో హాఫ్ ఉంది. మరి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా ఉండాలి? ఈ వాల్యూ హాఫ్ ఉందంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా ఉండాలంటే దీనికి డబుల్ ఉండాలి. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది? 16 అవుతుంది అనమాట. మరి మనకి కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది కదా. అడిగింది టైం అడిగారు. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే 100 బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 16. అంటే 4తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 4 25 టైమ్స్ అవుతుంది. 4 టైమ్స్ అవుతుంది. సో 25/4 అంటే 4 6 are 24, రిమైండర్ ఈస్ 1 అండ్ యు ఆర్ డివైడింగ్ విత్ 4 అంటే 6 1/4 అవర్స్. 6 1/4 అవర్స్ అంటే 6 అవర్స్. 1/4 ఆఫ్ ద అవర్ అంటే 15 మినిట్స్ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? 6 hours 15 minutes. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ.